వినయ విధేయ రామ టైటిలే కాదు కాస్టింగ్ కూడా భారీగానే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓ పాటను డిజైన్ చేశాడు దర్శకుడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది డాన్సర్లతో పాటను తెరకెక్కించారు. రామ్ చరణ్ లాస్ట్ మూవీ రంగస్థలంలో డాన్సర్స్ ఎక్కువ మంది ఉన్న సాంగ్ ఇది. డాన్సర్స్ గానీ గ్రూప్ ఆర్టిస్టులు గానీ 200-300 మంది కనిపిస్తున్నారు. దీనికి మూడింతలు ఎక్కువ మంది డాన్సర్స్తో కలిసి రామ్ చరణ్ ఆడిపాడుతున్నాడు. వినయ విధేయ రామ కోసం ఈ భారీ సాంగును ప్రస్తుతం రామ్ చరణ్ కైరాపై చిత్రీకరిస్తున్నాడు బోయపాటి. భారీ సంఖ్యలో డాన్సర్స్ అంటే మెకానిక్ అల్లుడు సినిమా గుర్తుకొస్తుంది. భారీ లెవెల్లో తబలా సెట్టింగ్స్, వాటిపై డాన్సర్స్, హీరో హీరోయిన్లు చిరంజీవి విజయశాంతిపై ఝుమ్మని తుమ్మెద సాంగును రిచ్గా చిత్రీకరిస్తే అప్పట్లో ఈ పాట గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఫ్రేమ్లో 200-300 మంది డాన్సర్స్ ఉంటేనే ఇలా ఉంటే వినయ విధేయ రామలో 800 మంది డాన్సర్స్తో తీసే ఆ పాట ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవటం కష్టం. ఈ మధ్యకాలంలో ఇంతమందితో వచ్చిన పాట లేనేలేదు. ఇందులోని ఫ్యామిలీ సాంగ్ తందానేను కూడా భారీగా చిత్రీకరించాడు బోయపాటి.